లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి. సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంతో ఈ నెలంతా కూడా ఈ మంచి ఈ కరమైన ఈ క్రిస్మస్ వేడుకలు నిజంగా మన వేడుకల కంటే మన దేవుని యొక్క వేడుకలు మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి కదా. ప్రతి ఒక్కరూ ఈరోజు ఎన్ని రోజులు చూస్తూనే డిసెంబర్ నెలలో 6వ తారీఖు వచ్చేస్తున్నాం. అది కూడా దేవుని కృపే. దేవుని బిడ్డలారా, నిజంగా ప్రభు మనకి తోడుగా ఉండబట్టి 6 రోజులు ప్రభు మనల్ని కాచి కాపాడినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? పండగ అంతా సిద్ధపడుతున్నారా? మంచిగా పండగ జరగాలని చాలామంది అన్నారు. ఏం పండగలేమ్మా, కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇంతకంటే పండగ? అవును, ఏం బాధపడకండి అమ్మా, ఉండాలిరా, ఉండనియండి, ఏం కాదు. అందులోనే మన పండగ, అందులోనే మన సంతోషం, అందులోనే మన ఆనందం, అందులోనే దేవుడు మనకిచ్చే గొప్ప బహుమానం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఈరోజు అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుతున్నాను. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఎంత అద్భుతం! పేతురు గురించి మనందరికీ తెలుసు కదండి. ఆయన నిజంగా ప్రసంగం చేస్తుంటే, ఆయన ద్వారా అద్భుతాలు జరుగుతుంటే, ఆయన ద్వారా సూచక్రియలు జరుగుతుంటే అనేకమైన ప్రజలు అక్కడికి వచ్చారట. నిజంగా ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో దేవుడు ఎన్నో సూచక్రియలు చేశారు కదమ్మా, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతం చేయలేదు కదా, మనమే మర్చిపోతూ ఉంటాం. కానీ అనేకమైన మహత్కార్యములు, సూచక్రియలు, అద్భుతములు ప్రభువైన యేసు మన జీవితంలో జరిగించాడు. ఈ నెల ఏంటంటే దేవుణ్ణి స్తుతించే నెల, తలంచుకునే నెల. ప్రభువా, ఈ సంవత్సరం 11 నెలల్లో మా జీవితంలో చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి నెలలు, సంవత్సరాలు, ప్రభువా, రోజులు, గడియలు, ఏ క్షణంలో దుఃఖం బాధతో ఉన్న మమ్మల్ని కాపాడావని మీరందరూ కూడా తలంచుకున్నట్టయితే అవి సూచక్రియలే, అవి మహత్కార్యములే. అందుకే ఆయన అన్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం. ఇంట్లో ఒకళ్ళు మారారనుకో, చక్కటి విందు జరుగుతుంది. అందుకని ముందు క్రిస్మస్ కంటే ముందు మార్పు చెందే బిడ్డల కోసం ఇంట్లో ఈ సంవత్సరంలో ఎవరైనా రక్షణ పొందారా? ఈ సంవత్సరంలో మీ ఇంట్లో ఎవరైనా బాప్తీసం తీసుకున్నారా? ఈ సంవత్సరంలో ఇంకా మారిన బిడ్డలు, ఇంకా నువ్వు ప్రార్థన చేసే అంశము నీ బిడ్డల జీవితంలో నువ్వు కళ్ళారా చూస్తున్నావా? చూడట్లేదా? తప్పకుండా ఈ యొక్క నెల ముగించే ముందు, కొత్త సంవత్సరం అడుగు పెట్టినప్పుడు ఖచ్చితంగా చూస్తావు. నీ ప్రార్థనకి ఆయన సూచక్రియ చూపిస్తాడు. నీ ప్రార్థనకి ఆయన మహత్కార్యం చేశాడు అని నువ్వు కళ్ళారా చూసి దాని యందు ఆనందించే రోజు ఒకటి నీ జీవితంలో అద్భుతంగా వచ్చే ఉంది, రాబోతుంది కాదు, అది వచ్చిందని చెప్పండి. అది వచ్చింది, నేను చూడబోతున్నాను, దేవుడు నాకు సమాధానం ఇస్తాడు, నెమ్మదిగా ఉంటానని మీరు ఎవరైతే అనుకుంటున్నారో తప్పకుండా. అందుకే అంటున్నాడు ఆయన, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీకు దేవుడిచ్చే అద్భుతమైన వరం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను మీరు వరమును పొందెదరు. పరిశుద్ధ ఆత్మ మన మీదకి వస్తుంది. ఎవరైతే వాగ్దానం చేశాడు దేవుడు, నిజంగా ఆ వాగ్దానం ఏంటంటే మీ పిల్లలకును దూరస్తులకును, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఏం చెందుతుంది? ఏం ఆస్తులు చెప్పండి? మన ఆస్తులు చెందుతున్నాయా? నిజంగా దేవుని బిడ్డారా, ఒక మాట చెప్పనా, మన ఆస్తులు, ఐశ్వర్యాలు నాకు అనిపించింది. మరి నిన్నటి దినమున భూకంపం వచ్చింది కదమ్మని, ప్రపంచమంతా, అనగా ఆంధ్ర, తెలంగాణ, ఎక్కడెక్కడ ఉన్న వారికి, మనకే ఇంకా కొంచెం తక్కువ వచ్చింది. కానీ ఇంకా అనేక ప్రాంతాలలో ఫ్యాన్లు
ఇట్లా ఊగిపోయి గిన్నెలు బయట కింద పడేంతగా భూకంపం వచ్చింది. నేను అప్పుడు అనుకున్నాను, దేవుడు తలంచుకుంటే మనలను ఒక్క 5 నిమిషాలు గనక అదే భూకంపం 5 నిమిషాలు వచ్చింది అనుకోండి, ఏమో నిన్నొచ్చింది తర్వాత రావచ్చు, 5 నిమిషాల్లో మనం కింద తల్లకిందులైపోయి భూమి కింద మనం ఉంటాం. ఏమీ ఉండదు, బిల్డింగులు ఉండవు, మనుషులు ఉండవు, సంపాదన ఉండదు, పొలం ఉండదు, ఆస్తులు ఉండవు, బిల్డింగులు, అసలు డబ్బులు ఉండవు, బ్యాంకులు ఉండవు, బంగారం ఉండదు. అన్నీ కూడా ఏమైపోతాయి అంట, సమస్తము కూడా లయమైపోతాయి. అందుకని నాకైతే ఒక మాట నేను నేర్చుకుంటూ దేవుని దగ్గర ప్రార్థించాను. ఈ 5 నిమిషాలు నీ ఉగ్రతకి, 2 సెకండ్లు నీ ఉగ్రతకి సౌండ్ చూసారండి, దేవుడు ఎలా సౌండ్ చేసుకుంటూ వచ్చాడో ఆ భూకంపమును కదా. పెండ్లి కుమారుడు సౌండ్ ఇంకెట్లా ఉంటుందో చూడండి. అలాగే దీనికోసం అహంకారాలు, గర్వాలు, తర్వాత డబ్బులు చూసుకుని గర్వము, పాపములు, అసలు వృద్ధాప్యములో పాపము, యవ్వనములు పాపము, అసలు ఆ పిచ్చి ఆలోచనలు, ఎవడేంటి నన్ను చేసేదని ఎన్ని ఉంటాయి మనకు కదండి. నిజంగా నేనేంటి, నా ఇదేంటి, స్టేటస్లు, యోగ్యతలు, ఇంకా ఏంటంట నా యొక్క ఇది ఏంటి అని ఇవన్నీ కూడా వదిలిపెట్టేస్తే, అమ్మ మారు మనసు పొంది రక్షణ పొంది, ప్రభువా ఈరోజు భూకంపం వచ్చింది, రేపు ఒకవేళ ఏది వచ్చినా మనము, నేను, నా కుటుంబం సిద్ధపడి ఉంటే చాలు తండ్రి. ఇవన్నీ కూడా మట్టిలో కలిసిపోయాయి, కానీ పరిశుద్ధాత్మను పొందుకొని మారు మనసు పొంది నేను, నా కుటుంబం నీలో ఉండటం మాకెంత ఆశీర్వాదం. మీ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోవడం ఎంత ఆశీర్వాదం అని మాత్రమే మీరు ప్రార్థన చేసుకోవాలి కదమ్మా. ఒక సూచన, ఎన్నో సూచనలు దేవుడు చూపిస్తున్నాడు, కానీ మనుషులు మారట్లేదు. తప్పకుండా మారాలి, ప్రభు కావాలంటే మారాలి, మారు మనసు రావాలి, పరిశుద్ధాత్మను పొందాలి, మళ్ళీ మనం ప్రభు కొరకు సిద్ధపడాలి. ఆ టైంలోనే ప్రభు మనకు తోడుగా ఉంటాడు. కళ్ళు మూసుకోండి, మీకు ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు ఉదయకాలం ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారికి తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యాలు, సంతోషము, సమాధానం, మారు మనసు ఇచ్చి చక్కటి ఈ రోజంతా వారి ముందు నడుస్తూ నడిపించమని యేసునామమున అడుగుచున్న తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.